కంగవా మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ మూవీ ఎవరు, ఎందుకంటే ట్రైలర్ చూసి హైప్ చూసి బాహుబలి రేంజ్లో తీసారనుకోగానే ప్రతి ఒక్కరు ఆ బాహుబలి ఇయర్ రేంజ్లో ఊహించుకుంటూ తీస్తున్నారు తప్ప సినిమాలు ఎటువంటి కథను ఏం పట్టించుకుంటలేదు. హై బడ్జెట్ సినిమా నిర్మాత హై బడ్జెట్ పెడితే ఎవడెవడ వస్తున్నాడు, ఇలా ఏదో కథ రాస్తున్నారు తీసేస్తున్నారు అంతే. బట్ నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంతా గందరగోళంగా, డబ్బింగ్ సెట్ రీ రికార్డింగ్ ప్రాబ్లం అంతా కూడా నిజంగా బోరింగ్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం. బట్ ఏంటంటే సూర్య గారు మేక్ ఓవర్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, లేదంటే ఆయన కొత్త అవతారం కానీ చాలా బాగుంది సినిమాలో. బాబీ డోల్ గారి గెటప్ కానీ, లేదంటే ఆయన చూపించిన క్రూరత్వం కానీ అంతా కూడా బాగుంది. ఆయన గెటప్ అంటే బాబీ డోల్ గారు, సూర్య గారు కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. యాక్టింగ్ నిజంగా చాలా కష్టపడ్డారు మేక్ ఓవర్ అవడానికి. బట్ సినిమాలో మాత్రం అంత లేదన్న. సూర్య గారు నిజంగానే మోసం చేశారు శివ గారు. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా గూస్ బంప్స్ చాలా బాగుంది. ఒక సముద్రం మీద యుద్ధ భూమి లాంటిది ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, బీజిఎం ఉంటుంది. సో కథనే మనకి రివీల్ చేసే విధానం ఉంటుంది, కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ ఓకే మనకు అర్థమవుతుంది. బట్ అదే ఎఫర్ట్ ఫస్ట్ హాఫ్లో ఉంటే నిజంగా సినిమా ఒక రేంజ్లో ఉంది. బట్ నా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 2 గంటలు కూడా బోరింగ్ సినిమా. లాస్ట్ 40 నిమిషాలు చాలా బాగుంది. బట్ 3Dలో చూసాను. ఇంకోటి ఏంటంటే 3D ఎఫెక్ట్ మాత్రం బాగా అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే డిఎస్పీ గారు మెయిన్ ఓన్లీ హీరో అనుకోవచ్చు సినిమాకి, చాలా బాగా కొట్టారు బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం నిజంగా చెండాడేశారు అనమాట. సాంగ్స్ కూడా పర్లేదు అనిపించినాయి. బట్ ఎటొచ్చి రాసుకున్న స్క్రీన్ ప్లే సీన్స్ సరిగ్గా రాసుకున్నట్టు ఇంకా బాగుండు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. వెనకాల కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సెట్లు కానీ ఏదైతే ఉన్నాయో చాలా గ్రాండీర్గా అనిపించినాయి.